రైతు సోదరులందరికీ నమస్తే. ఇవాళ 17వ తేదీ 6వ నెల 2024. ఈరోజైతే మన చెట్లకి స్ప్రేయింగ్ చేయబోతున్నాను. స్ప్రేయింగ్ ఎందుకంటే మన చెట్లు లైట్గా ముడత ఫ్లవర్ డ్రాపింగ్ ఉంది, దానికోసం అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాను. ఇంకా చెట్టు ఇంప్రూవ్మెంట్ కూడా. ఇది ఎక్సోడస్, ఇది వచ్చి ఎర్రనల్లి, ఏమన్నా ఎర్రనల్లి ఈ ఎర్రనల్లికి పనిచేస్తుంది. పెగాసిస్ ఇది వేస్తే ఎర్రనల్లి, దోమ ఏమన్నా కంట్రోల్ అవుతుంది. ఇవి రెండు కాంబినేషన్. సిజెంటా కంపెనీది ఇది పెగాసిస్. మళ్ళీ దీంట్లోకి ఫ్లెంబర్జ్, ఇది కూడా సిజెంటా వాళ్ళదే. ఈ ఫ్లెంబర్జ్ వచ్చి ఇంప్రూవ్మెంట్కి పనిచేస్తుంది. ఈ మూడు అయితే కలిపి 30 బిందెలు కొడుతున్నాను. 3 డ్రమ్ములు కలుపుకోవాలి. ఇంకా ఉన్నాయి కవర్లో. 3 డ్రమ్ములకి అయితే కలుపుతున్నాను నేను 30 బిందెలకి. సో చెట్లు అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాయి. సెకండ్ పూర్ అయిపోయి 5 డేస్ అయ్యింది. చూడండి ఈ విధంగా ఉన్నాయి. నిన్న డ్రిప్ మందు అయితే నేను ఫిట్సెల్ గ్రేడ్ 1 వదిలినాను. అంతకుముందు మెగ్నీషియం సల్ఫేట్ వదిలినాను, సిఎన్ఓ కాల్షియం నైట్రేట్ వదిలాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా లైట్గా ముడుతుంది. దానికోసం అయితే కొడుతున్నాను. ముడత ఎక్కువైపోతే మళ్ళీ కంట్రోల్ చేయడం చాలా కష్టము. అందుకోసం ఈ మందులు కొడుతున్నాను. మీ చెట్లు కానీ ఎక్కువ ముడుతున్నట్టయితే సిజెంటా వాల్వ్, ఇంకా సిమోడిస్, క్వాంటీస్ అలాంటి మందులు ఉన్నాయి, అవి అయితే వాడండి. లైట్గా ఉండడం కోసం ఉంటే నేను ఈ మందులు వాడుతున్నాను, ఎందుకంటే తక్కువ ఖర్చుతో అయిపోతుందని. అదే మనం సిమోడిస్, క్వాంటీసు ఇవన్నీ వాడాలంటే మనకు ఒక్కొక్క బిందుకి 6,000 వరకు అవుతుంది ఒక్కొక్క డ్రమ్ముకి. సో తక్కువ ఖర్చులు అయిపోతుంది. ఫస్ట్లోనే గుర్తించి కొట్టుకోవాలి మనం మందులని. నేను ముందుగానే మందు కొడుతున్నాను. చూడండి, ఇది మనదంతా 50 కుంటల తోట. ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉంది. ఈ మంత్ లాస్ట్ కల్లా శాంపుల్ అయితే వస్తాయి. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మందులు అయితే కలుపుకుంటున్నాము. ఇతని పేరు వచ్చి ఆర్ వెంకటేశ్వర రెడ్డి, నా బామర్ది. గోలపల్లి సైడ్ అన్ని ఇతని మందులు కొడుతుంటాడు. మీకు కూడా మందులు కొట్టాల్సి అంటే ఇటు సైడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిచండి, చెప్తాడు. ఇంక ఇది పెగాసిస్ వచ్చి ఇట్లా చిన్న ప్యాకెట్లో 10 ప్యాకెట్లు ఉంటాయి. ప్యాకెట్లో అవి ప్యాకెట్లు వాటర్లో వేయగానే కవర్లతో సహా కరిగిపోతాయి. సో అలానే వేసుకోవాలి. చేతులతో అయితే కలపదండి. మా వాడు చెప్తానే మనకు తొత్తర ఎక్కువ. కట్టి తీసుకొని కలిపెడతా అన్నా కూడా మనోడు వినకుండా చేత్తోనే కలిపెడతాడు. అట్లయితే కలపకండి. మీరు కట్టి తీసుకొని కలిపెట్టండి, కరిగిపోతుంది. ఇంకా అది కలిపేసిన తర్వాత మనమైతే మందులు స్టార్ట్ చేస్తాం. చూడు, చేతులకంతా మెత్తుకుంటుంది. అట్లా చేయకండి. మనోడు ఇప్పుడు ఎక్సోడస్ వస్తుంది. ఎక్సోడస్ అయితే మనం చాక్ తీసుకొని మొద్దిద్దాం అనుకుంటే రాయితో కొడుతున్నాడు. అన్నీ ఇట్లా పనులు చేస్తాడు. మీరు నీట్గా తీసుకోండి. ఇంకా మీకు దగ్గర చాక్ లేనట్టయితే ఇలా రాయి తీసుకొని కొట్టినా కూడా మూత వసిపోతుంది. ఇది ఫ్లెంబర్జ్, చెట్టు ఈగుర్లు వచ్చేకి పనిచేస్తుంది. చెట్టు ఈగుర్లు రావడానికి సిజెంటా వాళ్ళదే, ఆడ్మా వాళ్ళది, అదామా. ఫ్లెంబర్జ్ ఇది కూడా పనిచేస్తుంది చెట్టు ఈగుర్లు వచ్చేకి బాగా. ఇసాబైన అయినా వదులుకోవచ్చు, క్వాంటీస్ అయినా వదులుకోవచ్చు. దీని బదులు ఈ వీటిల్లో చాలా ఉన్నాయి చెట్టు ఈగుర్లు రావడానికి అయితే, మీకు తెలిసిందే. ఇంకా మనోడు ఒకసార్లు పడతానే ఉంటాడు. చెట్లు అయితే ఎట్లుంటాయి చూడండి. స్ప్రేయింగ్ స్టార్ట్ చేశాడు, కొట్టుకొస్తున్నాడు అక్కడి నుంచి. ఈ ఎక్సోడస్, పెగాసిస్, ఈ ఫ్లాంబర్గ్ కొట్టడం వల్ల చెట్టు ముడత పోయి, తెల్లదోమ పోయి, చెట్టు ఈగుర్లు వచ్చేసి బాగా పనిచేస్తుంది. చెట్టు బాగా ఈగుర్లు వస్తుంది, తెల్లదోమ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ 50 గుంటలకు గాను నాకు 30 బిందెలు అయితే పడుతుంది. స్ప్రే చేసేసి ఇంకా ఇది డ్రిప్ మందు అయితే వదులుతాను, ఎందుకంటే పూత కట్ అవుతుంది.